తెలంగాణలో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా లోక్సభ ఎన్నికల వేళ నిన్న మొన్నటి వరకు విరామం లేకుండా సభలు, సమావేశాలు, రోడ్ షోలలో పాల్గొని పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రేవంత్ ప్రజలను కోరారు. ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడడంతో ఆదివారం రేవంత్ కాస్త రిలాక్స్ మూడ్లోకి వెళ్లిపోయారు సీఎం రేవంత్. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన సీఎం రేవంత్ శనివారంతో ప్రచారాలు ముగిశాయి. దీంతో ఆదివారం ఉదయం గచ్చిబౌలి స్టేడియానికి వెళ్లారు. SSUA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు. అందులో భాగంగానే ఆదివారం సీఎం రేవంత్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్నారు. సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకున్న ఆయన విద్యార్థులతో కలిసి కాసేపు ఫుట్బాల్ ఆడారు. సీఎం హోదాలో ఉండి కూడా రేవంత్ రెడ్డి ఆట ఆడే సమయంలో ఓ విద్యార్థిలా మారిపోయారు. కాగా ప్రొఫెషనల్ ఫుట్బాల్ క్రీడాకారుడి వలె గోల్ వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి పరుగులు వేశారు. ఆట మధ్యలో షూ పాడైపోతే షూ లేకుండానే ఫుట్బాల్ ఆడారు ఆయన. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సహా పలువురు విద్యార్థులు ఫుట్బాల్ గేమ్ ఆడారు. ఈ ఫుట్బాల్ మ్యాచ్ కి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం, టీసాట్ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 3 గంటలకు తన సొంత అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్కు బయలుదేరి వెళ్లారు. రాత్రికి కొడంగల్లోని ఇంట్లో ఆయన బస చేసినట్లు సమాచారం. మరుసటి రోజే ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి కొడంగల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు సీఎం రేవంత్. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్కు చేరుకున్నారు. సీఎం రేవంత్ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలను చూసిన నెటిజన్లు రేవంత్ను అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ శ్రేణులు మాత్రం రేవంత్ ఎనర్జీకి, జోష్కి ఫిదా అవుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.